హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఏపీకి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు మొత్తం 12,000 పైచిలుకు వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి. ఇది ఇప్పుడు ప్రస్తుతం ప్రతి న్యూస్ పేపర్లో అయితేనేమి ప్రతి సోషల్ మీడియాలో కూడా హల్చల్ జరుగుతూ ఉంది. మరి మొత్తం రావడం అయితే పక్క 11,613 వేకెన్సీస్తో పాటుగా డిప్యూటీ జైలర్స్, జైల్ వార్డర్స్, ఫైర్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అన్నీ కలుపుకుంటే 12,000 పైసలు రాబోతున్నాయి. ఇప్పుడు కొంత నాకు ఫోన్ చేసి, సార్ మరి మొత్తం 12,000 రావంట, కొంత తక్కువ సగం వస్తాయని అంటున్నారు అని చాలామంది డౌట్స్ వ్యక్తం చేశారు. మరి దానికి ఈ యొక్క వీడియోలో నేను మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. మరి నిన్న చూసాం మనం ఏపీకి సంబంధించి గ్రూప్ ఉద్యోగాలకైనా ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకైనా సరే ఏది 2 ఏళ్ళు పెంపుదలతో జీవోని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే కొత్త జీవో అయితే ఏం కాదు, గతంలో ఏదైతే 2 ఏళ్ళు పెంచారో అదే 2 ఏళ్ళు టైం అయిపోయింది, దాన్ని మళ్ళీ తిరిగి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు సంబంధించి 26 సంవత్సరాలు ఓసీకి, 29 సంవత్సరాలు ఎస్ఐ ఉద్యోగాలకు, మరి ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళందరూ కూడా మరో 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది అనేది మరి ఇచ్చిన జీవో అనమాట. మరి ఇక్కడ మరి ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకేసారి రాబోతున్నాయా, ఎప్పుడు రావచ్చు అనే పూర్తి వివరాలు మనం చూడబోతున్నాం. అయితే మనకు తెలుసు ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించి మొత్తం 444 వేకెన్సీస్ అయితే మాత్రం ఎస్ఐ ఉద్యోగాల్లో ఉన్నాయి మనకు. సో ఫినాన్షియల్ అప్రూవల్కి అయితే అప్లై వెళ్తుంది అనమాట. ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మేబీ మనకు జనవరిలో జాబ్ క్యాలెండర్ అయితే ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఈ యొక్క 3 నెలల లోపల, ఈ యొక్క 2.5 మంత్ కదా ఇంకా, ఓకే అక్టోబర్ అయిపోయింది అనుకో, నవంబర్, డిసెంబర్ ఈ యొక్క 2 మంత్స్లో మనకి ఫినాన్షియల్ అప్రూవల్ అయ్యే అవకాశం అయితే ఉంది. జనవరిలో ఖచ్చితంగా జనవరి 1st కానుక కావచ్చు, లేకుంటే సంక్రాంతి కానుక కావచ్చు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్స్తో పాటుగా మనకు జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పడం జరిగింది డిఎస్సీ అనేది ఇప్పుడే డేట్స్ రావడం జరిగింది. సో జనవరిలో డిఎస్సీ రాబోతా ఉంది అనేసి. మరి ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సీ ఇచ్చినప్పుడు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినది కూడా రావాల్సింది, ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 25,000 పైసలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా గతంలో కూడా చెప్పడం జరిగింది. సో వాటిని విడుదల వరకు భర్తీ చేస్తాం, ఎవ్రీ ఇయర్ 6,500 చెప్పడం జరిగింది. బట్ ఒకసారి తప్పితే తర్వాత రాలేదు. ఇంకా ఈ మధ్యలో మళ్ళీ చాలామంది రిటైర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే అన్ని కలుపుకుంటే దాదాపు 25,000 పైసలకి వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తానికి అయితే మాత్రం మనకు ఈ యొక్క గవర్నమెంట్ టెన్యూర్ ఇంకా 3 ఇయర్స్ పైన ఉంది కాబట్టి ఈ యొక్క 3 ఇయర్స్ పైన ఈ యొక్క నోటిఫికేషన్ పాటు ఇంకొకటి కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం 25,000 పోస్ట్ అన్నప్పుడు 12,000 కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మరి కానిస్టేబుల్ సంబంధించి 11,195 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్ఐకి సంబంధించి 444 ఉన్నాయి. మొత్తం మీద అయితే మాత్రం 11,613 వేకెన్సీ అయితే మనకు ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ చూస్తే ముఖ్యంగా అయితే మనం చేయాల్సిన పని ఏమంటే కేవలం ఏపీ కానిస్టేబుల్స్ ఎస్ఐని దృష్టిలో ఉంచుకోకుండా మిగతా వాటి కూడా ఈ సైమల్టేనియస్ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి మీరు. ఎందుకంటే ఇవి 12,000 అయితే రాబోతున్నాయి. ఇది ఎప్పుడంటే ఖచ్చితంగా అయితే మాత్రం 6 మంత్స్కి అయితే గ్యారంటీగా పడుతుంది. ఏది ఎగ్జామ్ జరగడానికి ఖచ్చితంగా 3 మంత్స్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. జనవరి క్యాలెండర్ మనకు ప్రకటిస్తారు కాబట్టి ఇంతవరకు మనం టైం వేస్ట్ చేసుకోకుండా సిలబస్ అన్నీ కూడా ఒకటేగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు చాలా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రాబోతూ ఉంది, ఇప్పుడు ఆర్ఆర్బీ జైల్ ఉంది, ఈఎల్పీ ఉన్నాయి, టెక్నీషియన్స్ రాబోతున్నాయి. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్లో మనకు గ్రూప్ 2 అయితే రాబోతూ ఉంది. మనకు రైల్వేలో, ఎస్ఎస్సిలో, బ్యాంక్స్లో, అంటే కేవలం మనం ఈ యొక్క కానిస్టేబుల్ ఎస్ఐని దృష్టిలో పెట్టుకోకుండా, ఎందుకంటే అదే లెవెల్లో మిగతా కూడా ఉన్నాయి కదా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే మిగతా వాటి కూడా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి, అప్లై చేస్తూ ఉండండి. ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఉంది, ఎస్ఎస్జిడి 50,000 పోస్ట్ రాబోతున్నాయి, ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఉంది, ఎస్ఐ ఉంది, హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నాను మీరు, ఓకేనా. మరి చూస్తే మరి మన దగ్గర కూడా ఏమంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా మీరు ఒకసారి జాయిన్ అయితే మీకు ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కాకుండా మిమ్మల్ని మల్టిపుల్గా కంప్లీట్ సిలబస్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఎస్ఐ సపరేట్, కానిస్టేబుల్ సపరేట్, బ్యాంక్స్, ఎస్ఎస్సి, రైల్వే, ఎస్ఎస్జిడి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సో ఎగ్జామ్ బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్స్ పెట్టుకుంటూ డిస్కస్ చేసుకుంటుంటాం. దీని కంప్లీట్ ఫీజు మనం ఎంత తీసుకుంటే 20,000 తీసుకుంటామండి. సో 6 నెలల్లో కంప్లీట్ సిలబస్ అనేది అయిపోయి చేస్తాం. ప్రింటెడ్ మెటీరియల్ మీకు ఇవ్వబడుతుంది. ఒక ఎస్ఐ కానిస్టేబుల్స్తో పాటుగా మీకు ఎస్ఎస్జిడి రాసిన, ఎన్టీపీసీ అయినా, బ్యాంక్స్ అయినా, ఎస్ఎస్ అయినా, ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ, ఇప్పుడు ఏబిఓ కూడా సంబంధించి ప్రిలిమ్స్ కూడా రిజల్ట్ వచ్చింది, మెయిన్స్ ఎగ్జామ్ బ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతా ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. సో మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. దాదాపు 15 మంది నిష్ణాతులతో మీకు ఇక బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మరి ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. సో 6th, 10th, 2025 ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. అద్భుతంగా బ్యాచ్ రన్ కాబోతా ఉంది. ఇక్కడ మీకు అప్డేట్ మెటీరియల్స్ కానీ, ఎవ్రీడే జీకే, సిఏ క్లాసెస్, డైలీ స్లిప్ టెస్టులు, చాప్టర్ వైజ్ టెస్టులు, మినీ గ్రాండ్ టెస్టులు, రియల్ టైమ్ మోడల్ ఎగ్జామినేషన్స్, ఒకే పరంగా మీకు క్లాసెస్, గ్రౌండ్ అన్నీ కూడా మీకు ఉంటాయి, స్టడీ అవర్స్ కూడా మీకు ఉంటాయి.
మరి ఈ యొక్క అవకాశంతో మీరు మాత్రం మీరు జారబిడ్చుకోవద్దు. మరి కొందరు చెప్పినట్లుగా ఈ యొక్క 11,000 వేకెన్సీస్లో 6,500 స్ప్లిట్ చేస్తారు, ఇలాంటి 6,600 స్ప్లిట్ చేస్తారు అనేది అవాస్తవం మిత్రమా. ఖచ్చితంగా మొత్తం 11,639 ప్లస్ వేకెన్సీస్తో ఒకేసారి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఖచ్చితంగా వస్తుంది. మీరు ఆ డౌట్ అవ్వద్దు. మళ్ళీ మాకు డౌట్ అంటే 6,100నేనా మాకు ఏడొస్తుందిలేగా అని ఇప్పుడే డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనకు డిఎస్సి ఏ విధంగా అయితే 16,000 పైచిలుకుతో ఒకేసారి నోటిఫికేషన్ వచ్చిందో అదే లెవెల్లో కానిస్టేబుల్స్ను కూడా భారీగా ఇవ్వబోతున్నారు. సో డిఎస్సి వల్ల లాగానే మనకు కూడా కానిస్టేబుల్స్ చేస్తే అందరినీ కూడా పిలిపించి అమరావతికి ముఖ్యమంత్రి గారు అంటే జాబ్ ఇచ్చినట్లుగా మీకు సన్మానం చేయబోతున్నారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మరి ఏదో ఒక 2 months 3 monthsలో అయితే జాబ్ కొట్టలేరు. కంపల్సరీగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళే జాబ్ కొడతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు తీసుకున్నా కూడా మినిమం అయితే మీకు 6 నెలలు ఉంటుంది. అంటే నోటిఫికేషన్ లోపల మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఏం చేసుకోవచ్చు, ప్రాక్టీస్ రియల్ టైమ్ ఎగ్జామ్స్ రాసుకుంటే సక్సెస్ వస్తుంది. సో ప్లాన్ వేసుకోండి. మీకైతే మాత్రం మంచిగా మెటీరియల్తో పాటుగా మంచి ఫ్యాకల్టీ అందుబాటులో మీకు ఉంటాం. మీకు ఏ డౌట్స్ ఉన్నాయి కూడా మీకు చెబుతాం. గుంపుగా కాకోకుండా రండి, మనకి టర్నింగ్ పాయింట్కి రండి. హాస్టల్ వసతి కూడా ఉంది. సో నైట్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్టడీ అవర్స్ కూడా మీకు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశం మీరు వినియోగించుకోండి. మరి రావడం అయితే పక్కా, ఎటువంటి డౌట్ లేదు. ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ చూస్తున్నది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తమ్ అకాడమీ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏమంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ ద బెస్ట్ అని చెప్తా. ఇది మీకు గ్రౌండ్ ఫెసిలిటీ ఉంటుంది. డైలీ ఎగ్జామ్స్ పెడతాం, ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది, ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఆ స్పిరిట్ అనేది మనకు ఉంటుంది అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మన ఇన్స్టిట్యూట్కి రండి, మన ప్రాంగణం విజిట్ చేయండి. హాస్టల్ ఉంది, గ్రౌండ్ ఉంటుంది, ఎక్కడెక్కడ లేకుండా మరి అన్ని రకాల వసతులతో మనకి టర్నింగ్ పాయింట్ పొజిషన్ కడప ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రావండి. అదే మాదిరిగా ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి FBO, FSO, ABO క్వాలిఫైనర్ మెయిన్స్కు వాళ్ళకి కూడా బ్యాచ్ అనేది 15th October బ్యాచ్ స్టార్ట్ కాబోతా ఉంది. ఇండస్ట్రీ వాళ్ళు రండి. సో థ్యాంక్ యూ.